ఆయన ఏ ట్రిప్‌కి వెళ్ళాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా ఫోన్ చాలా అవసరం. అంత సులభంగా ఫోన్ ఎక్కడా మర్చిపోరు. అయితే చేతిలో ఉంటుంది. లేదంటే జేబులో ఉంటుంది. ఇప్పుడేమైపోయి ఉంటుంది? పాపం చాలా దూరం వెళ్లారు. ఫోన్ లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏంటో. మీనా మీనా అమ్మా! అత్తయ్య బల్లి! ఆ, అత్తయ్య బల్లి! రేయ్, అది కూడా మిగ చేస్తావా ఏంటి? బయటకు పోయిరా. చూసుకోవాలి కదా అత్తయ్య. ఏ నేను కాదు, ఇదిగో ఈ పూలు అమ్ముకునేది నా మీదకి విసిరింది. ఏయ్, నువ్వు కావాలనే బల్లి నా మీదకి విసిరావు కదా. అయ్యో అత్తయ్య, బల్లి నా మీద పడింది అన్న కంగారులో దులుపుకున్నాను. అప్పుడే మీరు కాఫీ కోసం వచ్చారు. పొరపాటున మీ మీద పడింది. పొరపాటున పడిందో గ్రహపాటున పడిందో నీ వల్ల అన్ని సమస్యలే. బల్లి పడితే మంచి శకునం కాదు అంటారు. ఏమవుతుందో ఏంటో దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ముందెళ్ళి స్నానం చెయ్యాలి, దేవుడి పేరు చెప్పించుకోవాలి. అమ్మా భయపడకమ్మా. బల్లి పడ్డ ప్లేస్ ని బట్టి ఏమవుతుందో మొత్తం బల్లి శాస్త్రం ఆన్లైన్ లో ఉంటుంది. చూస్తాను. నేను చూస్తానులే మనోజ్. అత్తయ్య, మీకెక్కడ పడింది? నా కుడి భుజం మీద పడింది. అత్తయ్య, మీరు అదృష్టవంతులు. మీకు నగల ప్రాప్తి, గౌరవం లభిస్తుంది. ఆ! ఏ, అవునా? నగల ప్రాప్త? అసలే బంగారం రేటు పెరిగిపోయింది. ఇప్పట్లో బంగారం కొనలేనేమో అనుకున్నాను. ఈ బల్లి పుణ్యమో అంటూ బోలెడంత బంగారం వస్తే బాగుంటుంది. నాకు ఎడమ కన్ను మీద పడింది. అంటే భర్త ప్రేమ లభిస్తుంది. ఇప్పుడేంటి రోహిణి, మనోజ్ ప్రేమ ఎప్పుడూ నీతోనే ఉంటుంది. వాడికి నువ్వంటే ప్రాణం. నీకెక్కడ పడింది మనోజ్? నా మొహం మీద పడింది. చూడు చూడు. వావ్, నీకు వ్యాపారంలో లాభాలొస్తాయంట. బోల్డ్ అంత డబ్బు సంపాదిస్తావంట. నాకు తెలుసు రోహిణి, బల్లి పడ్డా పడకపోయినా తొందరలో మనం పెద్ద వ్యాపారం స్టార్ట్ చేస్తాం. అందులో పెద్ద లాభాలు వస్తాయి. రేయ్, నీకు లాభాలొచ్చాక ఈ తల్లిని మర్చిపోకురా. నిన్ను కష్టపడి చదివించాను. సరే అమ్మా. రోహిణి, నా తల మీద పడింది. నాకేమవుతుందో చూసి చెప్పవా? నీకు తల మీద పడింది కదా. తల మీదంటే ప్రాణగండం ఉంది మీనా. చాలా బాధలు పడతావని కూడా ఉంది. ప్రాణగండమా? బాధలు కూడానా? నీ వల్ల అందరూ బాధపడతారు గాని నీకేంటి బాధ? అత్తయ్య, ఇలాంటి విషయాల్లో అలా మాట్లాడకండి. భయంగా ఉంటుంది. మాకు కూడా భయం వేసిందిలే. రోహిణి చెప్పాక కాస్త మనసు కుదుటపడింది. ఏదైనా రాసిపెట్టి ఉండాలి. సర్లే, ఎందుకైనా మంచిది తల మీద నీళ్లు చల్లుకుందాం. దేవుడా దేవుడా దేవుడా, ఎవరికి ఏమి కాకూడదు. అనుకోకుండా బలి పడ్డా కూడా తప్పంతా నాదే అన్నట్టు అత్తయ్య నన్నే అంటున్నారు. ఇప్పుడు ఎవరికి ఏమైనా కూడా నన్నే అంటారు. దేవుడా. ఏమండి, ఎక్కడున్నారు? ఎప్పుడొస్తున్నారు? అక్క, ఎంత భావధ్యాసలో ఉంటే మాత్రం ఫోన్ చేసింది ఎవరో చూడవా? సుమతి, నువ్వా? ఆయన ట్రిప్ వెళ్లారు, అందుకే ఆయన ఫోనేమో అనుకున్నాను. అవునా? అయినా ఆయన ఫోన్ పోయింది కదా, ఎలా చేస్తారు? బావ ఫోన్ పోయిందా? ఎక్కడ పోయింది? అక్కడికెళ్ళి చెప్తాను. లేకపోతే
ఎక్కడ పోయిందో తెలియని వాళ్లే కదా పోయింది అని చెప్తారు. ఎక్కడ పోయిందో తెలిస్తే అక్కడికి పోయి తెచ్చుకునే వాళ్ళమే కదా. లాజిక్ బాగానే ఉంది కానీ ఇంట్లో పోయిందా బయట పోయిందా? అది కూడా సరిగ్గా తెలీదు. సర్లే, బావ వచ్చేలోపు మంచి ఫోన్ ఒకటి కొని పెట్టాలి. ఆ, ఎంత ఉంటుందేంటి? మంచి ఫోను, మనోజ్ లాంటి ఫోను అని 2 రకాలుండవు. బేసిక్ ఫోను, స్మార్ట్ ఫోను ఉంటాయి. బావకు కొంటే మంచిదే కొనాలి. అలా కొంటేనే 2-3 సంవత్సరాలు వస్తుంది. సర్లే, నేను కొంటాను. నువ్వు ఒక మంచి ఫోన్ చూసి పెట్టు. నాకంటే శివగాడికి సెల్ ఫోన్ గురించి బాగా తెలుసక్కా. ఓ పని చేద్దాం, వాడు నీకు ఫోన్ చేయమని చెప్తాను. ఎక్కడ కలవాలి, ఎప్పుడు కలవాలి అనేది మీరిద్దరూ మాట్లాడుకోండి. ఆ పని చెయ్యి. ఉంటాను. బాయ్ అక్కా. కొత్త నంబర్లా ఉంది. హలో, మీనా, నేను ఏమండి? ఈ నంబర్ ఎవరిది? కస్టమర్ దగ్గర ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నానులే. అమ్మయ్య, మీరెప్పుడెప్పుడు ఫోన్ చేస్తారా అని ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? పొద్దుట్నుంచి మీ గురించి ఆలోచిస్తున్నాను. మీరిలా ఎప్పుడైనా ఇంత దూరం వెళ్ళినప్పుడు గంటకోసారైనా మీతో మాట్లాడకపోతే నాకు మనశ్శాంతిగా ఉండదు. అవును మీనా, నాకు కూడా నీతో మాట్లాడకపోతే ఏదోలా ఉంటుంది. నీతో మాట్లాడాలి అని ఒక రకమైన వేదన. అది ఇలా చెబితే అర్థం కాదులే. మీనా, నేను ఇప్పుడే తిరుపతి నుంచి రిటర్న్ అయ్యాను. కస్టమర్ ఫోన్ చేయడానికి వెళ్ళారు. కాసేపు టైం దొరికింది కదా నీకు ఫోన్ చేస్తున్నాను. ఎలా ఉన్నావు? మీరు లేకుండా నేను ఇంకెలా ఉంటాను? మీరుంటే తిట్టుకుంటూ కొట్టుకుంటూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ టైం ఎలా పోతుందో తెలీదు. కానీ ఇప్పుడు ఒక్కదాన్నే కదా, దేని మీద సరిగా దృష్టి పెట్టలేకపోతున్నాను. అయితే త్వరగా వచ్చేస్తానులే. త్వరగా రావాలని మీరు వేగంగా నడపకండి. మీరు క్షేమంగా ఇంటికి చేరితే నాకంతే చాలు. సరే మీనా. మీనా, నా ఫోన్ ఎక్కడ పెట్టానో నాకు గుర్తొచ్చింది. అవునా? ఎక్కడ పెట్టారు? అది ఆ మనోజ్ గారు కొనిచ్చాడు కదా కోటు, దాని జేబులో పెట్టాను. ఒకసారి బాగా గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా అక్కడే పెట్టుంటారా? అవును మీనా, నేను బయలుదేరేటప్పుడు కూడా దాని జేబులో ఉన్నట్టే గుర్తు. అయితే కారు ఎక్కేటప్పుడు ఏమైనా పడిపోయిందేమో, లేకపోతే ఇంకెక్కడైనా పడిపోయిందేమో ఒకసారి ఆలోచించండి. అది పడిపోయిందని నేను అనుకోవట్లేదు. ఎవరో కావాలనే ప్లాన్ చేసి నా ఫోన్ కొట్టేసి ఉంటారనిపిస్తుంది. అది ఎవడో తెలిస్తే మాత్రం వదిలిపెట్టను మీనా. మీకు కస్టమర్ నెంబర్లేవి గుర్తులేవా? వాళ్ళు ఎక్కి దిగిపోతుంటారు కదా మీనా, వాళ్ళ నెంబర్లు ఎందుకు గుర్తుపెట్టుకుంటాం? కానీ నాకింత దూరం వచ్చిన తర్వాత ఒక విషయం అర్థమైంది. ఏంటది? కస్టమర్ నెంబర్లు ఎవరివి గుర్తులేకపోవచ్చు, కానీ నీ నెంబర్ మాత్రం ఒక క్షణం ఆలోచించగానే టక్కును గుర్తొచ్చేసింది మీనా. పర్లేదే, నా నెంబర్ బాగానే గుర్తుపెట్టుకున్నారుగా. అవును మరి, ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ నీకే ఫోన్ చేస్తూ ఉంటాను కదా, అలా నీ నెంబర్ నా మైండ్లో ఉండిపోయింది. ఏమండి, పొద్దున్న నా తల మీద బల్లి పడింది. ఏమేం జరుగుతుందోనని చాలా భయపడ్డానండి. బల్లి మీద మనిషి పడితే బల్లికి ప్రమాదం, కానీ మనిషి మీద బల్లి పడితే మనిషికి ఏమవుతుంది మీనా? పిచ్చిదానిలా ఆలోచిస్తావు. మీకేం తెలుసు? ఇలాంటివి పెద్దోళ్ళు ఊరికే చెప్పరు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. సరే, జాగ్రత్తగా ఉన్నావు. కానీ నేను నీకు మళ్ళీ వీలైనప్పుడు ఫోన్ చేస్తాను. నువ్వు ఎక్కువ ఆలోచించుకో. జాగ్రత్తగా ఇంటికెళ్ళు. సరే. అసలు ఫోన్ ఎలా పోయిందక్కా? మేం ఫంక్షన్కి వెళ్ళాం కదరా, అక్కడ బాగా ఆలస్యం అయిపోయింది. ఆ హడావిడిలో అక్కడ పోయిందో, లేకపోతే దారిలో పోయిందో, ఇంటికొచ్చాక ఇంట్లో పోయిందో తెలియట్లేదు. ఎక్కడ వెతికినా దొరకలేదు. పాపం, ఫోన్ లేకుండానే మీ బావ ట్రిప్కి వెళ్ళిపోయారు. అవునా అక్క? మరి ఫోన్ లేకుండా ఎన్ని రోజులు మేనేజ్ చేస్తాడక్కా? అదే నేను కూడా ఆలోచించాను. అందుకే ఒక మంచి ఫోన్ తీసుకుందాం. సరే అక్క, పద లోపలికి వెళ్దాం.
చెప్పండి మేడం, ఏం కావాలి? 15,000 బడ్జెట్లో మంచి బ్రాండెడ్ ఫోన్ ఒకటి చూపించండి. మినిమం 3-4 సంవత్సరాలు ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలి. అలాగే సార్. రేయ్, వాడే అనుకుంటాను. వీడియోలో వాడు ఎలా దొంగతనం చేస్తున్నాడో చూడరా. చూస్తుంటే దొంగతనంలో ఆరితేరినట్టున్నాడు రా. వీడికి మళ్ళీ మొబైల్ కొనాల్సిన అవసరం ఏమొచ్చిందో. ఇది చిన్న విషయం కాదు. వెంటనే పోలీసులకు ట్యాగ్ చేస్తాను. శివ, ఈ ఫోన్ అయితే బాగుంటుందరా? బాగుంటుందక్క. నీకు కూడా నచ్చింది కదా? నచ్చింది. అయితే ఇదే తీసుకుందాం. అన్న, ఇది బిల్ చేయండి. అలాగే సార్. మేడం, మొబైల్ నెంబర్ చెప్పండి. 830. ఎవరి పేరు మీద బిల్ చేయాలి మేడం? బాలు పేరు మీద చేయండి. ఓకే మేడం. బాగుంది కదరా? బిల్ అయిపోయింది మేడం. ఇటు ఓకే మేడం, తీసుకోండి. పదరా. రే 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 ఇది వాడే కదా, చూడు. ఈ ఫోన్ ఇచ్చిన తర్వాత ఆయనకి ట్రిప్పులు ఇంకా పెరగాలి. పెరుగుతే లేక ఇప్పుడు మాత్రం ఖాళీగా ఉన్నాడా ఏంటి? అవునరా, చూసావా దొంగతనం చేసిన డబ్బులతో ఎలా జల్సాలు చేస్తున్నాడో. ఈ రోజు తప్పించుకుంటే రేపు దొరకడా? పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? వీడియో ఇప్పుడే వైరల్ అయింది కదా, తొందరలోనే వాడి చేతికి సంఖ్యలు పడిపోతాయి. చూస్తూ ఉండు. సరే పద. ఓకే అక్క. ఈ రోహిణి, ఇదిగో ఆ గుణగాడు ఆ వీడియో రిలీజ్ చేసేసాడు. ఇప్పుడు ఇది ట్రెండింగ్ అవుతుంది. ఇన్ని వ్యూస్ వచ్చాయా? అంటే ఎంతమంది ఈ వీడియో చూశారు? ఇదిగో చూసావా, కామెంట్స్ లో అందరూ వీణ్ణే తిడుతున్నారు. వాణ్ణి తలుచుకుంటే జాలేస్తుంది పాపం. జాలా? ఎందుకు జాలి? వాడు మా అత్తయ్య దగ్గర డబ్బులు కొట్టేశాడు. వాడికి ఇవన్నీ మామూలే. అయినా దొంగైన వాడు ఎప్పటికైనా దొరుకుతాడు. ఏమన్నావ్? నువ్విప్పుడే ఉద్దేశంతో నన్ను అడిగావో నాకు అర్థమైంది, కానీ నోర్మయ్. సర్లే, నువ్వు అనుకున్నట్టు ఈ వీడియో బయటకొచ్చింది కదా. అవును, నాకిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. నీకు ప్రశాంతంగానే ఉంటుంది, కానీ అక్కడ మీ ఇంట్లో పరిస్థితి ఏంటో. ఇంకే ఉంది, చాలా పెద్ద తుఫానే వస్తుంది. మామూలుగానే మీనాని మా అత్తయ్య చిన్నదానికి పెద్దదానికి తనకి తెలిసిన తిట్లన్నీ తిడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో బయటకొచ్చిందిగా, ఖచ్చితంగా బాలు మీనాల్నిద్దరినీ ఇంటి నుంచి బయటికి గెంటేస్తారు. తప్పు చేసింది వాడైతే శిక్ష వీళ్ళకా? పాపమే. ఏంటి నువ్వు రాను రాను వాళ్ళిద్దరికి బాగా సపోర్ట్ చేస్తున్నావు? నేనివన్నీ ఎందుకు చేస్తున్నానో నీకు తెలీదా? వాళ్ళింట్లో ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను ఇరుక్కుంటాను. అసలుకే వాళ్ళు చింటూని దత్తత తీసుకోవాలని చూస్తున్నారు. ఇవన్నీ జరగకూడదంటే వాళ్ళ ఇంట్లో ఉండకూడదు. వాళ్ళింట్లో నుంచి వెళ్ళిపోతే నీకంతా మంచి జరుగుతుందనుకుంటున్నావా? వాళ్ళ సమస్యలు వాళ్ళు చూసుకోవడానికి వాళ్ళ టైం సరిపోదు. ఇంక నా జోలికేమొస్తారు? పైగా శృతి వాళ్ళ మమ్మీ కూడా ఆ వీడియో చూసి ఇలాంటి ఇంట్లో నా కూతురు ఉండకూడదు అని రవిని శృతిని కూడా వాళ్ళింటికి తీసుకెళ్లిపోతుంది. జోషన్ చెప్తున్నావా? ఏమో, నాకైతే అలాగే అనిపిస్తుంది. నేనెదురు చూస్తుంది కూడా ఇలాంటి రోజు కోసమే. అంతేలే, అందరూ వెళ్ళిపోతే నువ్వు మనోజ్ ఆ ఇంట్లో సంతోషంగా ఉంటారన్నమాట. ప్రస్తుతానికైతే నేనదే జరగాలని కోరుకుంటున్నాను. నువ్వు చేసే ఈ పని వల్ల ఒక కుటుంబం అంతా చెల్లాచెదురైపోతుంది. అది ఆలోచించావా? చూడు, నేను నా జీవితాన్ని నాకు నచ్చినట్టు ప్లాన్ చేసుకున్నాను. ఎవరికోసమో నేనేం త్యాగం చేయలేను. నువ్వు నాకు అనవసరమైన సలహాలు ఇవ్వకు.
సంతోషించానులే. స్వార్థం కోసం కుటుంబం కూలిపోవాలనుకునే కోడల్ని నిన్నే చూస్తున్నాను. చూసింది చాలే కాని ఇంతకీ మీ అత్తయ్య ఈ వీడియో చూసిందంటావా? ఖచ్చితంగా చూసుండరు, కానీ ఆవిడ వీడియో చూసేలాగా నేను చేస్తాను. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? కూర్చో, నువ్వు అర్జెంటుగా ల్యాప్టాప్ ఓపెన్ చేయి. చెప్పు. నేను చెప్పినట్టు టైప్ చేయి. అయిపోయింది. అర్జెంటుగా ఆ పీడిఎఫ్ ని నాకు సెండ్ చేయి. అలాగే సెండ్ చేసేసాను. ఇదిగో బాలు మొబైల్ నీ దగ్గరే ఉంచు. సరే, నేను వెళ్ళొస్తాను. వెళ్ళు. మనోజ్, నేను బయట ఉన్నప్పుడు ఎవరో ఒకతనొచ్చి మనోజ్ భార్య మీరేనా అని అడిగి నాకు ఈ లెటర్ ఇచ్చారు. ఇన్ని రోజులు నా చేతికి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నీకివ్వడం మొదలు పెట్టారా? ఎవడాడు? ఏమో ఆ లెటర్ ఇచ్చేసి వెంటనే వెళ్ళిపోయాడు. ఇంతకీ ఏం రాతుందో చూడందులో. మిస్టర్ మనోజ్, మీ ఫ్యామిలీ వీడియో ఒకటి చాలా వైరల్ అవుతుంది. త్వరగా దాన్ని ఓపెన్ చేసి చూడు. హ? మన ఫ్యామిలీ వీడియోనా? ఏం వైరల్ అవుతుంది? అసలు ఏముందా వీడియోలో? అర్జెంటుగా ఆ వీడియో ఏంటో చూడు. ఆ, అమ్మో, నేను కల్పనతో ఉన్న వీడియో అయితే కాదు కదా. తన ఇండియా వచ్చినప్పుడే నేను చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు రోహిణితో హ్యాపీగా ఉంటున్నాను. దేవుడా, ప్లీజ్ సేవ్ మీ. మనోజ్ మనోజ్ మనోజ్, చూడు చూడు చూడు, ఆవిడ అత్తయ్యలా ఉన్నారు కదా. అవును, తను మా అమ్మే. అదిగో అదిగో, అత్తయ్య భర్తను ఎవరో కొట్టేశారు చూడు. అవును, ఒకసారి మా అమ్మ బ్యాగ్ పోయింది. ఆ బ్యాగ్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి. అది ఇదే అయి ఉంటుందేమో. దొంగ మీద చూడు. రోహిణి, వీడిని చూడు. వీడెవడో గుర్తుపట్టావా? ఎవరు? సరిగ్గా చూడు. మీనా వాళ్ళ తమ్ముడు శివ. అయ్యో, శివనా? ఏది ఒకసారి చూడండి. అయ్యో, నిజంగానే శివనే. అంటే ఆ రోజు అత్తయ్య దగ్గర బ్యాగ్ కొట్టేసింది శివనా? ఇదంతా వీడి పనా? నాకు తెలిసి ఖచ్చితంగా ఆ మీనానే వాడితో చెప్పి చేయించుంటుంది. చచా, అలా జరుగుండదు మనోజ్. మీనాకి డబ్బు మీద ఆశ లేదు. ఏదో చిన్న పూల వ్యాపారం చేసుకుంటూ బతుకుతుంది. హలో రోహిణి, నీకు వాళ్ళ ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలీదు. ఇదంతా బయటకు వస్తే మన ఫ్యామిలీకి చెడ్డ పేరు వస్తుంది. ఇంట్లో మీనాకి సమస్యలొస్తాయి. ఎలాగైనా ఇంట్లో తెలియకుండా చూడాలి. నువ్వు మరీ అంత మంచిదానిలా ఆలోచించకు రోహిణి. అది కూడా ఆ బాలు మీనాల గురించి అస్సలు ఆలోచించకూడదు. నాన్న డబ్బు విషయంలో ఆ బాలుగాడు ఇప్పటికీ నన్ను లక్షలు మింగినోడు అంటూ ఎలా మాట్లాడతాడో నీకు తెలుసు కదా. నాకిప్పుడు ఆ అవకాశం వచ్చింది. నేను వాడిని వదులుతానా? శివగాడు ఆ బాలుగాడి బామ్మర్ది. వాణ్ణి అడ్డం పెట్టుకుని వీడికి ఎలా ఇస్తానో చూస్తూ ఉండు. మమ్మీ ఇప్పుడు డాన్స్ క్లాస్లో ఉంటుంది. నువ్వు వెంటనే వెళ్ళి ఈ వీడియో మా అమ్మకు చూపించు. వద్దు మనోజ్, అనవసరంగా ఇంట్లో గొడవలవుతాయి. మన వల్ల ఇంట్లో గొడవలు అవ్వడం నాకు ఇష్టం లేదు. సరే, నేను చెప్పినట్టు చెయ్యి. మిగతాది నేను చూసుకుంటాను. అంతేనంటావా? సరే, నువ్వు చెప్పావుగా, అలాగే వెళ్ళి అత్తయ్యకి చూపిస్తాను. నా ప్లాన్ వర్కౌట్ అయింది. కంగ్రాట్స్ రోహిణి. ఏంటలా రుద్రకాళి అవతారం చూపిస్తున్నా? ఒక్కసారి చూస్తే నేను ఇట్టే నేర్చేసుకుంటాను.
చాలా కామాక్షి అంటే కామెడీ అయిపోయింది. ఇప్పుడేమంటావ్? ఒప్పుకుంటాను. మీరిద్దరూ పక్కపక్కకి ఎప్పుడొచ్చారు? వెనకాల గోడ తగులుతుంది మాస్టారు. వీడు కోడు మారేలా లేదు, మాన్పించారాదు. నేను నిలబెట్టిన చోట నిలబడకుండా నువ్వు అమ్మాయి పక్కన వచ్చి నించున్నావు కాబట్టి 100 గుంజలు తీ. మాస్టర్ డాన్స్ మాస్టర్ గానే చెప్తున్నాను. మీ పద్ధతి నాకు నచ్చడం లేదు. గుంజీలు తీస్తావా మానేసి వెళ్తావా తేల్చుకో. పాప మానేసే పోతాడులే, గుంజీళ్ళేం తీస్తాడు? వెళ్ళు బాబు వెళ్ళు. గుంజలు తీస్తాను మాస్టర్.